అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మనము నక్షత్రాల ప్రకారంగా వాళ్ళకి శత్రు నక్షత్రాలేంటి, మిత్ర నక్షత్రాలేంటి, ఎలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తే బావుంటుంది, ఎలాంటి వాళ్ళతో కలిసి మనం మ్యారేజెస్ చేసుకుంటే బావుంటుంది, లేదా ఎలాంటి పాజిటివ్ థింగ్స్‌కైనా, నెగెటివ్ థింగ్స్‌కైనా ఎలాంటి నక్షత్రాలు చూసుకొని మనం ఆ వర్క్‌ని స్టార్ట్ చేసుకుంటే బావుంటుందో వివరించడానికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ ఆర్‌బీ సుధాకర్ ఉన్నారు. మేడంని అడిగి మేష ద్వాదశ రాశి వారికి ఈ నక్షత్రాల ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందో తెలుసుకుందాం. మేడం నమస్కారం మేడం. మేడం ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ జెన్స్ సిచ్యువేషన్ చూస్తుంటే మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొంతమంది విడిపోతున్నారు. రిలేషన్స్ అనే కాదు ఫ్రెండ్‌షిప్స్ అవ్వచ్చు. ఏ వైస్‌గా చూసుకున్నా సరే మనకి ఎనిమిటీ అనేది వస్తుంది. కొంతమంది ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు. మనము పెళ్లి చేసుకున్నా లేకపోతే ఏదైనా శుభకార్యం చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే ముందు మనం చూసుకునేది ముహూర్తం. ముహూర్తం అంతా నక్షత్రాల మీదే బేస్ అయి ఉంటుంది. అవును. సో అసలు ఈ నక్షత్రాలు మనుషుల లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఒకసారి వివరించండి. తప్పక. తారాబలం నువ్వు అడిగేదేంటంటే తారాబలం. సో, తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ, వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటూ ఉంటాము. ఓకే. అదొకటే కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు అడిగిందేంటి? పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటి కాకుండా మిగతా వాటికి కూడా మనం చూడొచ్చనమాట. సో, ఇప్పుడు ఒక సభ ఉంది. లేకపోతే ఒక 10 మంది కలిసి ఒక చోటుకెళ్లారు. లేకపోతే ఫ్రెండ్స్ ఇలాగ కారులో, కామన్‌గా బస్సులో వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ అవును. అవును. ఉంటారు. సో, వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి కొంతమందితోనే పడుతుంది. చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు. అవును. మాట్లాడాలనిపిస్తుంది. అవును. కొంతమందితో వీళ్ళెవర్రా అవును. అనుకుంటాం. అవును. సో, ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతకం మీద ఆధారపడిందంటే తప్పక అది తారాబలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి? ఓకే. ఫస్ట్ తార అంటే ఏంటి అనేది చూద్దాం. తార అంటే స్టార్. స్టార్. స్టార్ అనేది ఏంటంటే కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్. సో, వాటికి మనం పేర్లు ఇచ్చాం. అంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర ఇలాగా మనకి తెలుసు. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఓకే. సో, ఈ 4 పాదాలతో 27 మల్టిప్లై చేస్తే మనకి 108 అయ్యాయి. సో, ఒక్కొక్క రాశిలో మనకి ఎన్ని ఉన్నాయి? 9 పాదాలు ఉంటాయి. అవును. సో, ఇది ఫస్ట్ అన్నమాట. సో, ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ. ఈ రోజు పుట్టారు బర్త్ డేట్ ఉంటుంది. సో, ఎక్కడ పుట్టినా సరే మనకి లాంజిట్యూడ్, లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం. సో, అక్కడ లోకల్ టైం ఏముందో చూసుకుని ప్లస్ మిగతావన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది. అంటే బర్త్ స్టార్. సో, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు. బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని స్టార్ అంటాం. ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్. సో, ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్‌కి చూసుకుంటాం. అంటే ఏంటంటే సన్ సైన్స్. సో, కొంతమంది నన్ను అడిగారు కూడా. నాకేమో ఇది కదా! నేనెలాగా ఇదయ్యాను. ఈ నక్షత్రం ఎలా అని. సో, ఇది మనం నోట్‌తో చెప్పేది కాదు. ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అంటే ఏంటి? జూన్ 20th టు జూలై 20th ఇస్ క్యాన్సర్. సన్ సైన్ అంతే. మార్పు లేదు. సో, మనదేంటంటే సాయన సిస్టమ్, నిరాయన సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటి మనది మారుతూనే ఉంటుంది. సన్ ఎప్పుడూ ఆ జూలైలో, జూన్‌లో అక్కడే ఉండడు క్యాన్సర్‌లో. సో, మారుతూ ఉంటారనమాట. ఎందుకంటే తిరుగుతూ ఉంటాం. మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట 24 గంటలు కూర్చోగలమా? కూర్చోలేము. సో, తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది. సో, అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి. సో, 24 గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది. ఓకే. సో, నక్షత్రం మార్పు ఉండదు. లగ్నం మారుతుంది. సో, ఇన్ని చూసుకుంటే గానీ మనం ఒకటి చెప్పలేమనమాట. ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా, ఒకటి చెప్పాలన్నా సపోజ్ ఎనిమిటీ చెప్పాలన్నా, లేకపోతే పొంతన చెప్పాలంటే అన్నీ చూసుకోవాలనమాట. కానీ జనరల్‌గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి. సో, తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం అనమాట. జన్మ అంటారు. తర్వాత సంపత్ తార అంటారు. జన్మ తార, సంపత్ తార, విపత్ తార. ఓకే. మూడోది క్షేమ తార. తర్వాత ప్రత్యక్ తార. ఓకే. తర్వాత సాధన తార. ఓకే. తర్వాత నైదిన తార. తర్వాత మిత్ర తార. తర్వాత పరమ మిత్ర తార. ఇప్పుడే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ మనం చెప్పింది కాదు. ఋషులు చెప్పారు. మనం దాన్ని పాటిస్తున్నాం. మనం చదువుకుని చెప్తున్నాము. ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు. సో, 9 అంటే 9 ఇంటూ 3 అంతే కదా. సో, 3 అంటే 9 మనకేంటి గ్రహాలు ఉన్నాయి.
9 గ్రహాలు. గ్రహాలు ఉన్నాయి. సో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు. ఓకే. సో మళ్ళా ఒక్క నక్షత్రానికి 4 పాదాలు. పాదాలు. అవును. ఎన్ని ఉంటాయి అన్నమాట. సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి. ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము. అదొకటే కాకుండాను ఏదైనా మంచి కార్యం, శుభకార్యం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం. అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఏం లేదు నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను అంటే కూడా తారాబలం చూసుకుంటాం. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం. అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం. అంటే రెండు ఉండాలి. అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం. సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పం, అది అంత మంచిది కాదు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికేమో మనం ఎక్కువ చేయం. సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం. అంటే బిజినెస్ పీపుల్కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అనమాట. ఓకే. సో విపత్ అనేది డేంజర్, అంటే రెడ్ సిగ్నల్. సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి, అసలు పనులు అవ్వవు. అవును. అంటే ఎందుకు అవ్వవు పనులు, ఈ తారకి మ్యాచింగ్ లేదు అనమాట. 2 ఎనిమీస్. ఓకే. సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు. బట్ ఏంటంటే విపత్తారులో ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ విపత్తారులో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకున్నాం లైఫ్ జరుగుతుంది. తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్తారులో పంపించం. ఓకే. అది చూసుకోవాలి, ముహూర్తం చూసుకున్న వాళ్ళు, అలాగే తారాబలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారనమాట. తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమతార, అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళొచ్చు, ఈ తారలో వెళ్ళొచ్చు. ఓకే. అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యక్ తార. ప్రత్యక్ తార అనేది ఏంటంటే అసలు ఏది పనులు అనమాట, కాన్ఫ్లిక్ట్స్, ఓకే. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట. ప్రత్యక్ తార అస్సలు మంచిది కాదు. సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార. అంటే ఏంటి, మనం ఇప్పుడు స్పోర్ట్స్లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం, సాధించాలి అనుకుంటాం, అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం. ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట, ఈ టైంలో స్టార్ట్ చేయండి అని. అది బిజినెస్ అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు, ఓకే, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా చాలా మంచిది అనమాట. ఓకే. నెక్స్ట్ నైదిన తార. నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్స్, అస్సలు మంచిది కాదనమాట. ఎస్పెషలీ రెండో పాదం, ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సో ఈ పాదాలు కూడా చెప్తాం. అలాగే ఏంటంటే ప్రత్యక్ తారకి 4వ పాదం చెప్తూ ఉంటాం అనమాట. అంటే కౌంటింగ్. ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది, భరణి అయింది, విపత్తార రోహిణి అయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి క్షేమతార 4వది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో, జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టం అనమాట. ఇది ఎక్కువ స్టార్ట్ చేయని మనం, ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట. సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చెయ్యము. సంపత్తారులో చేయొచ్చు, విపత్తారులో అసలు వద్దు అంటాం. సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్తార ఏమైంది, అశ్విని భరణి, కృతిక విపత్తార, రోహిణి క్షేమతార. ఓకే. 5వది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం బుధుడి స్టారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ తార అయింది ఎవరికి, అశ్విని వాళ్ళకి. సో అది పనికిరాదనమాట. సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి. 6వది మనకి ఏంటంటే సాధన తార అవుతుంది, ఆరుద్ర నక్షత్రం. సో 7వది మళ్ళీ అంటే ఆరుద్ర తర్వాత ఏమొచ్చింది మనకి, తర్వాత మనకి వచ్చేది పునర్వసు నక్షత్రం. ఆరుద్ర తర్వాత పునర్వసు తర్వాత మనకి ఏంటి వచ్చేది ఏంటంటే పుష్యమి. సో వీటిలో ఏంటంటే అశ్వినికి ఇప్పుడేం మనకి తెలుసు కదా, ఇప్పుడు 5వ తార మంచిది కాదు, 3వ తార మంచిది కాదు, 7వ తార మంచిది కాదు అనమాట. 7th అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి. సో 7వ తార మంచిది కాదు. 8, 9 చాలా మంచివి, అంటే మిత్రతార, పరమిత్రతార. సో ఇలా కౌంట్ చేసుకుంటే తారాబలం వస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం మ్యాచింగ్కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే
రాసుల వారీగా కూడా చూసుకుంటాం. అవును. అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు అశ్వినికి మనకి కేతు అయ్యారు, భరణికి మనకి వీనస్. సో ఇలాగా సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే దీన్ని బట్టి మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి. ఓకే. సో అంటే ఏంటి, మన వెళ్ళే పీరియడ్, మన నడిచే పీరియడ్ ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం. తారని పట్టే, స్టార్ని పట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రెడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు. ఇది ఒక మనిషికి కాదు, అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశానికి కానీ ఒక బిజినెస్ కానీ వాటన్నిటి కూడా మనం చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు 3వ తార అయింది. ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం, అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా. సో 3వ తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు. ఇమీడియట్గా అదేంటంటే మనకి కంపాటబిలిటీ ఉండదు. ఓకే. సో అట్రాక్షన్ అనేది ఉండదు. Okay. పోనీ కంపాటబిలిటీ అనపోయినా అట్రాక్షన్ అంటే ఏంటి, వీళ్ళెవరు అన్నట్టు మనం చూస్తాం, అది రిపల్ అవుతుంది అనమాట. ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఇస్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపల్ అవుతుంది మనకి. ఓకే. సో అలాగే 5వ తార అనుకుందాము, ఓకే. అలాగే నైదిన తార, ప్రత్యేక తార కూడా నైదిన తార. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జన్మలో ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు జన్మ కూడా పడకపోవచ్చు అనమాట. ఓకే. ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారీగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అశ్విని భరణి కృతిక, మనకి కృతిక 1వ పాదం మనకి మేషంలో ఉంటాయి. సో మేష రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు. దాంట్లో ఉన్న స్టార్స్ హస్త నక్షత్రం ఉంటుంది, ఉత్తర ఉంటుంది దాంట్లో. సో అవి కొన్ని కుదరవు అనమాట. సో రిపెల్ అవుతాయి. అలా ఎందుకు రిపెల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ 6, 8 అండ్ మనం ఏంటంటే 12 చెప్పుకుంటాం అనమాట. ఓకే. సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపెల్ అవుతాయి. అంటే రాసులు ఇప్పుడు మేషరాశికి 6వ రాశి మనకి కన్య అయింది, ఓకే. 8 ఏమైంది వృశ్చికం అయింది, 12 ఏమైంది మనకి మీనమైంది. సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి పొంతన ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీను కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం. పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్ళికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం. సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆ పడపోవడం అనేది వస్తుంది, ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట. ఇదంటే జనరల్గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం, టైం కోసం. అంటే ముహూర్తం అంటే ఏంటి, మనం ఇంకా చాలా క్యాల్కులేషన్ ఉంటుంది. తారాబలం చూసినంత వరకు, ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్నా ఇదివరకు ఏంటి తారాబలం చూడకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకవేళ తారాబలంలో కనుక ఆ స్టార్స్ కి రెండు కంపాటబిలిటీ కరెక్ట్ గా లేకపోతే మనకి ముహూర్తంలో టైం మార్చుకుంటే అది అంత ముహూర్తం ఎలా మారుతుంది, ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా. ఓకే. ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము టైము అది తారే కదా, మళ్ళీ స్టారే కదా. ఓకే. సో అప్పుడు రాదు కదా, మ్యాచ్ అవ్వదంటే ఇంకా మ్యాచ్ అవ్వదు, దానికి ఏ సోర్స్ ఉండదు అంతే. ఇప్పుడు అలాగే కంపాటబిలిటీకి ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట. ఓకే. సో జనరల్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్. అంటే గ్రహాలు అంటే ఏంటి, ఎనర్జీయే కదా. గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ అన్ని అంటాం, ఇలా లాగుతుంది అంటాం అనమాట. సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే. సో ఈ ఎనర్జీ రిపెల్ అవుతుంది. అలాగే స్టార్స్కి ఎనర్జీ ఉంటుంది, అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే రిపెల్ అవుతుంది, పడదు. ఓకే. ఎక్కడో బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది. సో దాని తారాబలం. సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు 9 పాదాలు ఉంటాయి. ఇప్పుడు 3 పాదాలు మన కృతిక పక్క దాంట్లో ఉంటుంది, తర్వాత రోహిణి ఉంటుంది, తర్వాత మృగశిర ఉంటుంది, మృగశిర 2. సో అలాగా. సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళా ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు, నక్షత్రానికి కూడా అధిపతి ఉంటారు. మళ్ళీ అధిదేవతలు ఉంటారు. దేనికి ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ జనరల్గా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి, జన్మ
సంపత్, విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుందనమాట. ఓకే. అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలామంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు. అవును. అవును. కొన్నయితే బాగా సక్సెస్ అవుతున్నాయి. కొన్నేమో అసలు చేసుకోగానే విడిపోతున్నారు. ఓకే. లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా. అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ అయ్యే కదా చేసుకున్నారు. అవును. అయినా కూడా అవ్వదు. కంపాటబిలిటీ ఉండదనమాట. సో, చాలా మట్టుకు ఇవన్నీ మనం చెప్పేదేంటంటే, మన ఋషులు వాళ్ళు చెప్పింది, మన పెద్దలు చెప్పింది, మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం. మనం కొత్తగా ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు. సో, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్‌కి కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకైతే మనకి తెలీదు. నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఎప్పుడయ్యేవి కూడా తెలీదు. తెలీదు. అవును. ఇప్పుడేంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చేసాయి. సో, చాలామంది ఏంటంటే మనకి దీనికే సిజేరియన్‌కి, సెక్షన్‌కి సి వెళ్తున్నారు. సి సెక్షన్స్‌కి సెక్షన్‌కే వెళ్తున్నారు. వెళ్తున్నారు. అవును. సో, దానికి కూడా ముహూర్తాలు పెట్టవలసొస్తోందనమాట. సో, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైంలో పుట్టితే, ఈ తారలో పుడితే బావుంటారు. ఆ దశలు బావుంటాయి. అదొకటే కాకుండా ఎక్కడెక్కడ ఏ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నడిచేది కూడా టైంలోనే. హ్మ్. సో, అప్పుడు మన కర్మని మంచిగా జేసుకోవాలి అన్నప్పుడు, మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి? అవును. హ్మ్. సో, తప్పక అది చూసుకోవాలి. అలాగే ముహూర్త బలం చూసుకోవాలి, తారాబలం చూసుకోవాలి. ముహూర్తం బావున్నప్పుడు ముందుకు సాగితే మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం మేష, ద్వాదశ రాశుల వారికి అంటే ఏ నక్షత్రంకి, ఏ నక్షత్రంకి ఇప్పుడు మిత్ర నక్షత్రాలేవో, శత్రు నక్షత్రాలేవో, శుభ నక్షత్రాలేవో ఒకసారి మనం తెలుసుకుందాం. మేడం ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్‌గానే ప్రతి నక్షత్రాన్ని అంటే 3 కొన్ని కొన్ని వాటికి కన్వర్ట్ చేశారు కాబట్టి, ఇప్పుడు దీంట్లో ఉన్న డిఫెన్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేదా కంట్రీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు. ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ నక్షత్రాల వాళ్ళతో ఎలాంటి రిలేషన్ ఏర్పడుతుంది? ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక ఇప్పుడు మనం తారాబలం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే మూనేమో డెబిలిటేట్ అవుతుంది. అంటే ఏంటి? ఏ నక్షత్రం ఈ రాశిలో ఉన్నా కూడా దాని డెబిలిటేషన్ నీచం స్థితి అన్నమాట. హ్మ్. అంటే అనురాధ నక్షత్రం ఉంటుంది ఇందులో. సో, ఏంటంటే మనకి మళ్ళా జ్యేష్ఠ ఉంటుంది. సో, వీటి అనేంటంటే కొన్ని నక్షత్రాలు గండంతర నక్షత్రాలని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. సో, దీంట్లో ఏంటంటే పుట్టిన వాళ్ళు ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కూడా గండం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. సో, ఇవన్నీ ఏంటంటే చూసుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ మనం చూసామంటే ఈ ఈ రాశి కూడా యాజ్ సచ్ మనం చూసాము అంటే కూడా కొంతవరకు గుప్తం అంటే ఏంటి సీక్రెట్ దానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. సీక్రెట్ సబ్జెక్ట్స్ కానీ, సీక్రెట్‌గా చేసేవి గానీ, లేకపోతే ఇప్పుడు స్పైస్ ఉంటారు. హ్మ్. లేకపోతే మిలిటరీ ఉంటుంది. మిలిటరీలో కమాండర్ ఉంటారు. సీక్రెట్‌గా చేసేవి డిటెక్టివ్స్ అవును. అనుకుందాము. అవును. ఇట్లాంటివి పోలీస్ అనుకుందాము. హ్మ్. హ్మ్. అలాగే అంటే సైబర్ సెక్యూరిటీ అనుకుందాం ఇప్పుడు ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకే. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. సో, వీటికి ఆపోజిట్ స్టార్స్ అని చెప్పినప్పుడు అని మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు 3, 5, 7 ఇవే స్టార్స్ అనమాట. ఈ స్టార్స్‌తో ఏంటంటే వాళ్ళకి అంత ఈజీగా పడదనమాట. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే ఇన్వెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో చాలామంది ఉంటారు. హ్మ్. మనకేంటంటే పాలిటీషియన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే నీచభంగ రాజయోగాలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడూ అది మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ తారాబలం మనం చూసుకున్నాము అంటే మనం ఇప్పుడు సపోజ్ బిజినెస్ పార్ట్నర్ కానీ లేకపోతే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ పార్ట్నర్ అనుకుందాం. లేకపోతే ఇప్పుడు స్టార్టప్స్ అనుకుందాం. దాంట్లో పార్ట్నర్స్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఇలాంటి తారాబలం లేని వాళ్ళు, ఇద్దరికి పొంతన లేని వాళ్ళు, పాజిటివ్ ఎనర్జీ లేని వాళ్ళు అనుకుందాం కాసేపు. అలాంటి వాళ్ళని ఆ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే కనుక కొంతవరకు కింద దిగజారే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ అవ్వడం కూడా ఇప్పుడు పార్ట్నర్స్ ముగ్గురుంటారు, నలుగురుంటారు. ఓకే. సో, వాళ్ళందరికీ ఒకే స్టార్ కుదరకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది స్టార్టప్ అయిన తర్వాత పార్ట్నర్స్ కూడా వస్తారు. సో, అలాంటప్పుడు కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ ఉన్న స్టార్స్‌తో వెళ్తే కనుక ఆర్ అదర్‌వైజ్ అట్రాక్షన్ లేని రిపెల్లింగ్ స్టార్స్‌తో వెళ్తే కనుక తారాబలం అనేది మన తెలుగులో చెప్తున్నాము. ఇలాంటి స్టార్స్‌లో మనం స్టార్ట్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే బికాస్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావాలి. కొంతవరకు మనం ఇబ్బంది పడతాము. కొంతవరకు మనకు ముందుకెళ్ళాలని అనిపిస్తుంది. అంటే ఏంటి ఓకే. పనికి తగిన శ్రమకి తగిన పనికి తగిన మనకి రాబడి రిజల్ట్ రావాలి.
అవును. శ్రమకి తగిన ఫలితము రావాలి. అంటే రెండు ఒకటే మనం మాట్లాడింది. సో ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది బిజినెస్ పీపుల్కి, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్టార్టప్స్కి, అలాగే ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేయడానికి, లేకపోతే ఒక డిస్కవరీ చేయడానికి కూడాను. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వస్తే అడ్డంగాల కింద, ఆబ్స్టకల్ కింద మనం తీసుకోవాలి. అంటే మనం చేసే పనులు మనకి ఆగిపోతుంది పని. ముందుకు సాగడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇలాంటి వాటికి మనం వెళ్ళకూడదని మనం ఏంటంటే మన పెద్దలు ఎప్పటికైనా చెప్పింది ఏంటంటే మనకి కరెక్ట్‌గా సెట్ అయ్యే ఒక అట్మాస్ఫియర్ కావాలి. సంతోషంగా ఉండాలి అంటే. సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఏ పనైనా తొందరగా చేస్తాం. ఓకే. అదొకటి కాకుండా ఏ గోల్ అయినా మనం తొందరగా సాధిస్తాం మనం. అంటే దూసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ అట్మాస్ఫియర్ సరిగా లేదు అంటే వర్క్ అట్మాస్ఫియర్ సరిగా లేదు. మనతో పనిచేసే వాళ్ళు సరిగా లేరు. అండ్ ఆల్సో పార్ట్నర్ సరిగా లేరు అన్నప్పుడు ఆగిపోతుంది. అండ్ ఆల్సో ఏంటంటే లాసెస్ వస్తాయి ఎక్కువ. అలాగే స్టార్టప్స్ చాలామంది మనం చూస్తున్నాం. డబ్బు లాసెస్ వచ్చేసేసి వాళ్ళు అప్పుల్లో పడిపోయి కింద పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే ప్రివెంట్ చేయడానికి మనం చెప్పేదన్నమాట. ఏంటి ఇలా చేసుకోండి, ఇలా చూసుకోండి అని చెప్పడం. ఇదేంటంటే మన సబ్జెక్ట్ ఇవాళ చెప్పింది కాదు. ఎప్పటినుంచో అనాదిగా మనకి ఋషులు ఇచ్చిన ఒక సబ్జెక్టు, రాసిన సబ్జెక్టు. ఎప్పటినుంచో ఎన్నో సెంచురీస్ నుంచి మనకి వచ్చిన సబ్జెక్ట్. అదే మనం నేర్చుకుని మనం చెప్తున్నాం. సో ఈ కాలఘట్టంలో ఏంటంటే చాలామంది నమ్మకం అనేది కోల్పోయి ఉన్నారు. కానీ దీంట్లో కొంతమైనా ట్రూత్ లేకపోతే ఈ సబ్జెక్ట్ నిలవదు కదా. ఏ సబ్జెక్ట్ అయినా అంతే. సో ఇది కూడా ఏంటంటే మనం వేదాంగాలు అని చెప్తాం. వేదంలో ఒక అంగం. సో ఇదేంటంటే పాత్ ఆఫ్ లైఫ్ మనకి చూపిస్తుంది. సో దాంట్లో తారాబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సెక్టర్ అన్నమాట అందులో. సో ఒక టాపిక్ అనుకుందాము. సో అది తప్పక ఏంటంటే మనం చూసాము ఎప్పటి నుంచో జాతకాలు కూడా చూసుకుంటూ ఉన్నాం. తప్పక ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది ఎప్పటికైనా. మనకే మంచిది కదా. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. సో వీళ్ళేంటంటే ఎప్పటికైనా సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి నాగదేవతలకి పూజ చేయడము. నాగదేవుడు అంటే ఏంటి పావులు పుట్టలో పాలు పోస్తారు. సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో నాగదేవతల్ని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మంచిది వీళ్ళకి, చాలా మంచిది. ఎందుకంటే కొంచెం పైకి రావాలని మనం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక చేసుకుంటే మంచిది.